యువగళం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఈ నెల 20వ తేదీ విశాఖపట్నం దగ్గర కంప్లీట్ అవుతున్న సందర్భంగా దాదాపుగా 6 లక్షల మందితోటి సభను ఏర్పాటు చేయడానికి పార్టీ అధినాయకం నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి దాదాపుగా 5,000 మంది యువగళంకి విశాఖపట్నం పోయేదానికి ఈరోజు ఉదయగిరి నియోజకవర్గ విస్తృత సమావేశ సందర్భంగా వాళ్ళందరికీ కూడా నేను తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కోరటం జరిగింది. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుని దాదాపుగా 20,000 మంది లోకేష్ బాబు ప్రోగ్రాంకి ఇక్కడి నుంచి బయలుదేరేదానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. లోకేష్ బాబు గారు ఏదైతే యువగళం పాదయాత్ర మొదలుపెట్టింది యువత కోసమని మొదలుపెట్టారు. కానీ అది విస్తృతంగా అన్ని వర్గాల్ని ఆకర్షించి బ్రహ్మాండంగా రాష్ట్రం మొత్తం బ్రహ్మరథం పట్టారు లోకేష్ బాబు గారికి. రాష్ట్రంలో ఉండే సమస్యలు అయితేనేమి, వైసీపీ చేసిన అన్యాయాలు కానీ, వాళ్ళు చేసిన ఘోరాలు నేరాలు అన్నీ కూడా లోకేష్ బాబు గారు తెలుసుకొని ఈ పాదయాత్రని రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండంగా ఆదరించిన సందర్భంగా వాళ్ళకి లోకేష్ బాబు గారికి అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఆ సభని దిగ్విజయం చేసేదానికి ఉదయగిరి నియోజకవర్గం నుంచి అందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను కోరుతున్నాను. అదే కాకుండా రేపు 18వ తేదీ ఉదయగిరి నియోజకవర్గంలో నరవాడ వెంగమాంబ టెంపుల్ దగ్గర నుంచి గ్రామానికి డోర్ టు డోర్ విస్తృతంగా రాబోయే 24 ఏప్రిల్ ఎలక్షన్ల కోసం మేము ఒక గ్రామాల్లో పాదయాత్ర మొదలుపెట్టదలుచుకున్నాం. అందుకనే ఈరోజు ఈ సమావేశంలో దాన్ని కూడా నాయకుల దృష్టికి తీసుకెళ్ళాను. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు కూడా హాజరవుతారు. 18వ తేదీ నుంచి కంటిన్యూగా ఈ ప్రోగ్రాంని నియోజకవర్గం మొత్తం తిరిగి అదే గ్రామంలో కూడా హాల్ట్ చేసి నైట్ హాల్ట్ కూడా అక్కడే ఉండి ప్రజల్లోకి ఈ వైసీపీ చేసినటువంటి ఈ 4.5 సంవత్సరం వాళ్ళ పరిపాలనలో చేసిన దుర్మార్గమైన పరిపాలన, వాళ్ళు చేసిన అవినీతి పరిపాలన ప్రజల్లోకి తీసుకుపోయేదానికి మేమందరం సిద్ధమై ఉన్నాం. దానికే ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో వైసీపీ కంటే ముందు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అంతకంటే కూడా ఇంకా మేము అభివృద్ధి చేసి ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మళ్ళీ ప్రజల్ని మేము ఓట్లు అడిగి ఈ నియోజకవర్గంలో అత్యంత మెజార్టీతో గెలిపించాలని చెప్పి కూడా ప్రజల దృష్టికి మేము తీసుకెళ్తాం. మేము చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా 3,600 కోట్ల రూపాయలతోటి మేము అభివృద్ధి చేశాం. మా నాయకులు కేడర్ కూడా ఎక్కడ ఒక్క కార్యకర్త కూడా వైసీపీలోకి పోయిన దాఖలాలు లేవు. ఈరోజు వైసీపీ నుంచి ఎంతోమంది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి సిద్ధంగా ఉన్నారు చేరేదానికి. నిన్ననే చూశారు, దాదాపుగా 6 నియోజకవర్గాల నుంచి దాదాపుగా 5,000 మంది చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వైసీపీ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. ఉదయగిరి నియోజకవర్గంలో కూడా రేపు 18వ తేదీ మేము ఏదైతే గ్రామాల్లో పాదయాత్రలు మొదలు పెడుతున్నామో అక్కడ ప్రతి గ్రామంలో కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీలో కొత్తగా చేరేదానికి సుముఖంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలు విసిగిపోయారు ఈ వైసీపీ ప్రభుత్వ పరిపాలన మీద. అందరూ ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తే తెలుగుదేశం పార్టీని గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.